బైబిల్లో అత్యంత ప్రమాదకరమైన 6 పాపాలు. క్రైస్తవ జీవితమే పాపాల మధ్య పోరాటం. ఈ ప్రపంచం అనేక శోధనలతో, ఆకర్షణలతో, దృష్టితో నిండిపోయి ఉంది. పాపంతో పోరాటం అనేది ఒకరోజు జరిగే సంఘటన కాదు. అది ప్రతి మనిషి జీవితంలో నిరంతరం జరుగుతున్న యుద్ధం. మీరు చిన్నప్పటి నుంచే క్రైస్తవుడిగా పెరిగి ఉండవచ్చు, లేదా ఇప్పుడే విశ్వాసంలో అడుగు పెడుతున్న వాడై ఉండవచ్చు. కానీ ఒక నిజం మాత్రం మారదు. పాపం చాలామందికి ఎప్పటికీ కూడా ముగియని భయంకరమైన కలలా మారుతుంది. ఈరోజు మనం బైబిల్లో చెప్పబడిన అత్యంత ప్రమాదకరమైన 6 పాపాలను తెలుసుకోబోతున్నాం. కానీ ముందుగా ఒక స్పష్టమైన సత్యాన్ని చెప్పాలి. దేవుని దృష్టిలో పెద్ద పాపం, చిన్న పాపం అనేది భేదం లేదు. ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది బైబిల్ యొక్క సత్యము. ఎందుకంటే ప్రతి పాపం చివరకు ఒకే దిశకు తీసుకువెళ్తుంది: మరణం. పాపానికి జీతం మరణం అని బైబిల్ సెలవిస్తుంది. దేవునితో విడిపోవడమే మరణం అని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. చాలామంది అనుకుంటారు, నేను అంత చెడ్డవాడిని కాదు, నేను ఇతరుల్లా పెద్ద పెద్ద పాపాలు చేయడం లేదు. కానీ దేవుని దృష్టిలో ఒక పాపం చేసి పశ్చాత్తాపం లేని వ్యక్తి 100 పాపాలు చేసి పశ్చాత్తాపం లేని వ్యక్తితో కూడా వాళ్ళిద్దరూ కూడా సమానమే అని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యేసు స్పష్టంగా ఏమంటున్నారంటే, ఒక మనిషి హృదయంలోనే ఒక స్త్రీపై కామంతో చూశాడంటే అతడు ఇప్పటికే ఆమెతో వ్యభిచారం చేశాడని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలంటే మన పాపాలను ఇతరుల పాపాలతో పోల్చుకోవడం మానివేయాలి. వేరే రీతిలో పాపం చేయడం మిమ్మల్ని మంచి వ్యక్తిగా ఏమాత్రమూ చేయదు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, అన్ని పాపాలు సమానమైనప్పటికీ కొన్ని పాపాలు ఇతర పాపాలకు తలుపులు తెరుస్తాయి. అవే అత్యంత ప్రమాదకరమైన పాపాలుగా బైబిల్ గ్రంథం చూపెడుతుంది. మొదటి పాపం ఏంటంటే విగ్రహారాధన. దేవుడు మోషేకు ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఇదే: ఐడల్ వర్షిప్. నాకు తప్ప మరే దేవుళ్ళను నీవు కలిగి ఉండకూడదు అన్నాడు. మనము చేసే ప్రతి పాపము ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ ఆజ్ఞను ఉల్లంఘిస్తుంది. ఎందుకంటే ప్రతి పాపం అనేది దేవుని కంటే మరేదో గొప్పగా పెట్టుకోవడమే. ఆహారం కోసం దొంగతనం చేస్తే పొట్టే దేవుడవుతుంది. డబ్బుపై విశ్వాసం పెడితే డబ్బే దేవుడవుతుంది. సోషల్ మీడియాకు గంటలు తరబడి సమయం ఇస్తే అదే విగ్రహమవుతుంది. విగ్రహారాధన అంటే కేవలం విగ్రహాలకు మొక్కడం కాదు, కానీ దేవుని కంటే ముందు స్థానం పొందిన ప్రతిదీ కూడా ఒక విగ్రహమే. ఒక భర్త గనక భార్యని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించినట్టయితే, ఒక తల్లి తన పిల్లలను దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించినట్టయితే అవే విగ్రహాలుగా మారతాయి. అందుకే విగ్రహారాధన అనేది అన్ని పాపాలకు మూలమైన పాపంగా ఉంటుంది. అటువంటి విగ్రహారాధనకు అందరూ కూడా దూరంగా ఉండాలని బైబిల్ ఈరోజు మాట్లాడుతుంది. రెండో పాపం గర్వం, ప్రైడ్. చాలామంది తమలో గర్వం ఉందని గుర్తించరు. అది ఆత్మవిశ్వాసం అనే ముసుగులో దాగి ఉంటుంది. గర్వం అంటే ఇతరుల కంటే తాను గొప్పవాడిననే భావన. దీనిని ఎలా గుర్తించాలి? మీ ఉద్దేశాలను పరిశీలించండి. దేవుడు మన పని కంటే
మన పని వెనుక ఉద్దేశాన్ని ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. పేదవాడిని పట్టించుకోకుండా ఎవరో మిమ్మల్ని మెప్పించే వ్యక్తికి సహాయం చేసినట్టయితే అది ప్రేమ కాదు, ఖచ్చితంగా గర్వమే. ఖరీదైన వస్తువులు అవసరం కోసం కాకుండా ప్రజలు చూడాలని కొంటే అది గర్వమే. నిజం ఏంటంటే ప్రజలు మిమ్మల్ని అంతగా పట్టించుకోరు, అది మనకు తెలియని సత్యం. మీ జీవితం ఇతరులను మెప్పించడానికి ఎందుకు అన్నది ఒక ప్రశ్న మీకు మీరే వేసుకోవాలి. నిజంగా మరి ఇది కూడా మరి గర్వం కిందకే వస్తుందని ఎందరు కూడా చాలామంది మనలో తెలుసుకోలేరు. మూడోదిగా పరిశుద్ధాత్మను దూషించడం, బ్లాస్ఫెమీ అంటారు ఇంగ్లీష్లో. ఇది అత్యంత ప్రమాదకరమైన పాపాలలో ఒకటి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో పరిసయ్యులు యేసు చేసిన అద్భుతాలను చూసి ఇది సాతాను శక్తితో జరుగుతుంది అన్నారు. దేవుని కార్యాన్ని తెలిసి దయ్యం కార్యమని చెప్పడమే పరిశుద్ధాత్మను దూషించడం. యేసు అన్నారు, ఈ పాపాన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తే క్షమాపణ ఉండదు అని. కాబట్టి మీరు అర్థం కాని విషయాల్లో తీర్పు చెప్పడం కన్నా ప్రార్థించడం మంచిది. ఏదైనా సందర్భంలో మనకు అర్థం కావట్లేదు అంటే మరి అక్కడ మనం దానికి తీర్పు తీర్చకూడదు. ఆ సమస్యను బట్టి మనం ప్రార్థించే వారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నాలుగోదిగా కోపం అంటే యాంగర్. కోపం ఒక ఆమ్లం లాంటిది. అది పాత్రను కూడా అందులో ఉన్న దాన్ని కూడా కాల్చేస్తుంది. యేసు అన్నారు, మరి కారణం లేకుండా సహోదరునిపై కోపపడకూడదు. మరి కోపాన్ని ఇది నా స్వభావం అని అంగీకరిస్తే మన జీవితాన్ని శత్రువుకే అప్పగించినట్లే. కోపం ఎప్పుడూ కూడా నేనే అనే భావంతోనే మొదలవుతుంది. దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే విరిగిపోయిన సంబంధాలు, చట్టపరమైన సమస్యలు, ప్రాణ నష్టం కూడా కొన్నిసార్లు జరుగుతుంది. అందుకే పరిశుద్ధమైన గ్రంథం ఏమని సెలవిస్తుందంటే ఎప్పుడైతే నువ్వు నీ సహోదరునితో సమాధానంగా లేవో నీ అర్పణను పక్కన పెట్టి ముందు నీ సహోదరునితో సమాధానపడు. నువ్వెవరినైతే ద్వేషిస్తున్నావో, ఎవరి మీదైతే నీకు కోపం ఉందో వారితో నువ్వు సమాధాన పడ్డాకే నీ అర్పణను నేను అంగీకరిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఐదోదిగా లోభం అంటే గ్రీడ్. లోభం అంటే ఎప్పటికీ తృప్తి చెందని మనస్సు. ధనవంతులు నిజంగా సంతోషంగా ఉన్నారని అనుకోకండి. డబ్బుకు పరిమితులు ఉన్నాయి. ఆసుపత్రిని కొనగలదు, ఆరోగ్యం ఇవ్వలేదు. ఇల్లు కొనగలదు కానీ ఇంటికి శాంతినివ్వదు. ఆహారం కొనగలదు కానీ ఆకలినివ్వదు. మరి బైబిల్లోని ధనవంతుడైన మూర్ఖుడు మరి సంపద ఉన్నా కూడా ప్రాణాన్ని నిలుపుకోలేకపోయాడు. సంతోషంగా జీవించడానికి రహస్యం మీ వద్ద ఉన్నదానిలోనే సంతృప్తి చెందడం అని తెలుసుకోవాలి. డబ్బు వెనకాల పరిగెడుతూ దేవునితో సమయం గడపకుండా మరి ఈ లోకంలో మరి మంచి స్థానము, మరి డబ్బు కావాలని ఆశపడుతున్న వారితో మరి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ధనవంతుడు లాజరు విషయంలో చూసినట్టయితే చివరికి ఎవరు ప్రభు సన్నిధిలో ఉన్నారో తెలిసిన వాళ్ళమే. మరి ఆ ఊరిలో ధనవంతుడైన ఒక వ్యక్తి వచ్చి ఎప్పుడైతే దేవుణ్ణి మరి నిత్యరాజ్యం పొందుటకు నేనేం చేయాలి అన్నప్పుడు ప్రభు ఇచ్చిన సలహా, నీకున్న సమస్తమును కూడా పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. అతడు బహు ధనవంతుడైనప్పటికీ అతనికి ఆ మాట వ్యసనమనిపించి మరి ప్రభు వైపు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. మరి చూడండి, మనం ఆ విధంగా కాకుండా మరి ఎటువంటి లోభ స్వభావం లేకుండా జీవిద్దాము. ఆరో పాపం చూసినట్టయితే కామం చిన్న చూపు కాదు, మరి అది హృదయంలో జరిగే వ్యభిచారం. కామం ఒక అపవిత్రాత్మ. అది ఆలోచనలను ఆక్రమిస్తుంది, చర్యలను నియంత్రిస్తుంది,
చివరకు ఆత్మను బంధిస్తుంది. మరి దాని ద్వారా వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే బాధ, విఫలమైన జీవితం, విరిగిపోయిన కుటుంబాలు, విరిగిపోయిన వివాహాలు. కానీ మరి ఇక్కడ సత్యం ఏమిటంటే దేవుని సహాయంతో మనం అట్టి పాపాన్ని జయించవచ్చు. మరి ఈ పై చెప్పిన 4 పాపాలు కూడా మరి మనం చూసుకున్నట్టయితే విగ్రహారాధన, మరి గర్వము, పరిశుద్ధాత్మను దూషించడము, కోపం, లోభం, కామం, ఇవన్నీ కూడా ఈ పాపాలన్నింటినీ గురించి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనలను భయపెట్టడానికి కాదు కానీ విడిపించడానికే మాట్లాడుతున్నాడు. దానిని మనం ఎప్పుడు దూరం పెట్టొచ్చంటే అది పాపమని తెలిసినప్పుడే మనం దానికి దూరంగా ఉంటాము. ఏ విధంగా అంటే ఒక మనిషి చెడ్డ వ్యక్తి అని మనకు తెలిసినప్పుడు వారికి ఏ విధంగా దూరం ఉంటామో అదేవిధంగా మనం చేసే పని పాపమని తెలిసినప్పుడు దానికి దూరంగా ఉంటాము. యేసుక్రీస్తు శిలువపై మన పాపాలన్నిటికీ కూడా రక్తం చిందించాడు. విగ్రహారాధనకైనా, గర్వానికైనా, కోపానికైనా, ఇంకా నీచమైన కామానికైనా యేసు రక్తం క్షమించలేని పాపం ఏది కూడా లేదు. కానీ పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే సమస్తాన్ని తుడిచివేస్తాడు. సాతాను నీ గతాన్ని చూపించి నిన్ను దోషిగా చేస్తూ ఉంటాడు. ప్రతిసారి నువ్వు అబద్ధం చేశావు, నువ్వు ఆ తప్పు చేశావు, నీవు ఈ తప్పు చేశావు అని ప్రతిసారి కూడా గుర్తు చేస్తూనే ఉంటాడు. కానీ యేసు తన రక్తాన్ని చూపించి నిన్ను నీతిమంతుడుగా చేస్తూనే ఉంటాడని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడే దేవుడు మీరు నిజంగా ఈ పై చెప్పిన పాపాలలో మనం ఎవరి కోసమైనా ప్రార్థించవలసిందుంటే ఇప్పుడే ప్రార్థించండి. ఈ 6 పాపాలలో ఏదైనా పరిశుద్ధాత్మ ఈరోజు నీ హృదయంలో చూపిస్తున్నాడా? ఇప్పుడే ఇలా ప్రార్థించండి. ప్రభా, నేను తప్పు చేశాను, నా పాపాన్ని దాచాను, నన్ను పరిశుభ్రపరచు, నన్ను మార్చు, ఈ రోజు నుండి నేను నీ కోసమే జీవిస్తాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఎందుకంటే మన పాపాలను ఒప్పుకుంటే ఆయన నమ్మకమైన వాడు, న్యాయవంతుడు కాబట్టి మన పాపాలను క్షమించి మనల్ని శుద్ధి చేస్తాడని యోహానుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చెబుతుంది. చివరి ప్రకటన చూసినట్టయితే మనము మరి నీ పాపం కాదు కానీ నీవు దేవుని కుమారుడివని గుర్తు చేసుకో. నీవు బలహీనతను కాదు కానీ నీవు పరిశుద్ధాత్మకు నివాస స్థలమని గుర్తు చేసుకో. నీవు బంధింపబడిన వాడివి కాదు కానీ క్రీస్తులో నీవు స్వతంత్రుడువని, పాపానికి నీపై ఎటువంటి అధికారము కలిగి ఉండదని, ఎందుకంటే నీవు ధర్మశాస్త్రంలో కాదు కానీ కృపలోనే ఉన్నావని రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. కాబట్టి మనం ఆయన కుమారులమండి, ఆయన మార్గంలో ఆయనకు మాదిరిగా జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్.